సబ్బియము దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని పాలు కూడా ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు కాసి పక్కన పెట్టుకోవాలి. వాటరు 1.5 లీటర్ వాటరు వేడి చేసుకొని సబ్బియము దాంట్లో వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత చక్కెర ఒక గ్లాసు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను, లాస్ట్లో వేసుకుందామని. ఈ సబ్బియము ఆ వైట్నెస్ ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ తీసి అప్పుడు పాలు పోయాలి. ముందుగా పోస్తే పాలు ఇరిగిపోతాయి, వేడి మీద పోస్తే పాలు చల్లార్చుకొని పోయాలి. తర్వాత కావాలంటే వేడి చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే తినేదానికి క్రిస్పీగా, తాగేదానికి పాయసం, రెండు కాంబినేషను సూపర్ కాంబినేషను, వెరీ టేస్టీ.